బాబు పడుకున్నట్టున్నాడు కదా. అవునంటీ, ఇక చాలా అలసిపోయిండు కదా. ఇన్ని రోజులు సరిగ్గా తినక ఇప్పుడు మంచిగా కడుపు నిండా తిన్నాడు. ఇక నిద్ర వచ్చేసిండు, పడుకున్నాడు. పడుకోనిరా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని ఇంత హెల్ప్ చేస్తున్నారు. అగో, అందులో హెల్ప్ ఏందిరా? మనిషికి హెల్ప్ చేయకపోతే ఎవరికి హెల్ప్ చేస్తారా? పాపం చిన్న బిడ్డను పట్టుకొని తిరుగుతాను. ఇన్ని రోజులయ్యే పాపం ఆయన పిల్లగాడు తినలే అంటాడు. ఇక మీరు పరేషాన్ ఉన్నారు, ఇక నాకు కూడా చూడబుద్ది అయ్యలే. ఇక అందుకే పిలిచినరా. నిజంగా థ్యాంక్ యూ ఆంటీ. ఈ కాలంలో ఎవరెవరిని హెల్ప్ చేయరు కానీ మీరు మంచిగా నాకు హెల్ప్ చేసిండ్రు. మీకు దేవుడు ఎప్పుడు కూడా అన్ని మంచిగానే చేయాలి. పర్లేదమ్మా, నువ్వు అంతా ఇది టెన్షన్ పడకు. నువ్వు కూడా కాసేపు పడుకోపో, జరంతా రెస్ట్ తీసుకో. ఆ తర్వాత చూద్దాం ఏమవుతుందో తర్వాత. లేదంటే ఇంకా నేనేం పడుకోను. ఇక నేను వెళ్తా, బయలుదేరుతా. ఇక మిమ్మల్ని ఇంత ఇబ్బంది నేను పెట్టలేను. ఇవరకే చాలా హెల్ప్ చేసిండ్రు మీరు. అగో, నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటున్నావురా? నేనేమైనా అంటానా? ఉండు, ఈ ఒక్కరోజు ఉండు. ఏడిపోతావు ఇంకా? ఉండు రెస్ట్ తీసుకో, మంచిగా తిను, పడుకో, జర రిలాక్స్ అవ్వండ్రి. ఏందంతా ఇద్దరు కలిసి నీకు ఏం తెలీదు, దారి తెలీదు, ఏం తెలీదు. ఏడిపోతావో నీకు తెలీదు. ఏడిపోతావు, ఏం చెప్తావు చెప్పు. ఏమో ఆంటీ, ఏం చెప్తానో తెలియదు కానీ ఇంకా చూస్తా ఏదో ఒకటి. అట్లా ఒక్కదాన్నే ఆడపిల్ల ఏడికి తిరుగుతావమ్మా. జర ఈరోజు ఉండు, కావాలంటే రేపు వెళ్ళిపో. పొద్దున్న తెల్లారంగా వెళ్ళిపో, చూడు, వెతుకు. ఇక ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, నేను చెప్తా కదా. నాకు కూడా బాధలు తెలుసమ్మా. నాకు కూడా ఒక కొడుకు, ఒక బిడ్డ. నాకు కూడా తెలుసు. ఒక అమ్మాయి మనం సింగిల్గా ఎట్లా అంతా హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. నేను కూడా ఒక్కదాన్నేనా? నేను కూడా ఒక బాబు, ఒక బిడ్డ, నేనే అంతా చూసుకుంటా. అయ్యో అవునా ఆంటీ? అయ్యో, ఇక మా మిస్టరు ఇక పోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక నేను ఒక్కదాన్నే పొలం పనులు చేస్తా, ఏం పనులు దొరుకుతా పనులు చేస్తా. ఇక ఇద్దరిని పోషిస్తా నేను కూడా. నాకు తెలుసు కదా ఎంత కష్టమవుతుందో. అందుకే నీ బాధ అర్థం చేసుకున్నామ్మా. ఈ రోజుకుండు, రేపటికి వెళ్తా అంటే వెళ్ళిపో. థ్యాంక్ యూ ఆంటీ, నిజంగా మీరు చాలా మంచివారు. సరేరా మరి, ఇక నువ్వు పోయి పడుకో, సరేనా? ఇక బాబుని కూడా పడుకోబెట్టు. పిల్లలు వస్తారు బడి నుంచి. ఇక అన్నం జర వేడి చేసి పెడతా. సరే ఆంటీ, ఏమైనా పని ఉంటే చెప్పండి, నేను చేసి పెడతా. లేదమ్మా, నువ్వు పోయి మంచిగా ఆరాం చేయి. నేనున్నాను కదా, నాకేం అవసరం లేదు, నేను చేసుకుంటామ్మా. అవ్వే శిరీష, నీ కొడుకు ఇక ఈడే ఉంటాడంటానా? అగో ఏమోనే, అంత ఈడే ఉండేటట్టున్నాడు కదా. అగో ఏమైందే జాబు? అగో పట్నంలో ఉంటాడు, జాబ్ చేస్తాడు అని చెప్పినావు కదనే, ఏమైంది మళ్ళా? ఏం చేసుడో ఏందోనే, మంచిగా చదివిపించినా, జాబ్ కూడా వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాడో ఏందో. పోతావరా, ఎప్పుడు పోతావురా అంటే, ఈడే ఉంటానే అమ్మ, ఈడే ఏదో ఒకటి వెతుకుతా, పట్నంకి పోబుద్ది కాదు వాడ అంటాడు. ఆగు, ఎందుకే ఈడ ఉండనియకే? ఈడేం జాబులు ఉన్నాయే? ఏమున్నాయి చెప్పు. మా అంటే పొలాలు ఉంటాయి, పొలాల పనికి పోతాడా అని? ఆ పొలాల పనికి ఇంకా ఎవరు పోతాండ్రే? మా కొడుకులు పోతాండ్రా చూడు. ఏదేదో బిజినెస్ చేస్తానే అమ్మ అనుకుని డబ్బులు తీసుకున్నాడు నా కొడుకు. అయితే ఏదో బిజినెస్ పెడతానే అనుకుంటా అంటాడు. ఆయన బిజినెస్ పెట్టుడు ఎప్పుడు, ఏం చేసుడు ఎప్పుడు? మంచిగా పట్టణానికి పంపించే, మంచి జాబ్ ఎందుకు వదిలిపెట్టిండంతా? ఇంటేనా అని నా మాట ఏమని ఇంటే కదా? ఇంటే చెప్తా. ఎన్నిసార్లు చెప్పినా పోరా పోరా అని బాపు కూడా చెప్పిండు, మా మిస్టర్ కూడా చెప్తే పోతని నువ్వు ఎందుకే టెన్షన్ పడుతున్నావు, ఆడికి పోతా అంతా మీరందరూ గుర్తుకొస్తారు అంతా, ఇంటి ఫుడ్ తినలేకపోతున్నాడా అదేదో అని చెప్తాడు. మళ్ళా ఇన్ని రోజులు ఏడుండని హాస్టల్లో ఉండినా అని? అవు, హాస్టల్లోనే ఉండే. ఇక ఇన్ని రోజులు హాస్టల్లోనే ఉండి తిని నాకు యాష్ వచ్చిందే. ఇంకా నేను ఇంట్లో ఉంటాను. నా 5-6 సంవత్సరాలు అయింది బయట ఉండి. జర ఇల్లు గుర్తుకొస్తుంది, ఈడే ఉంటాయి, ఈడేనే మంచిగా ఏదైనా చూసుకుంటానే అంటాడు. మళ్ళా చూసుకుంది ఏం చేస్తావు, ఆడికి పోయి కూడా ఆడ ఇక మనసులో పడకపోతే ఏం చేస్తావు? ఈడని ఏదో ఒకటి చూడు, మనం మంచిగా పెళ్ళి చేసి మంచిగా ఉండుండ్రి. ఆగో అప్పుడే నానే పెళ్ళి? నా కొడుకు ఎంత చిన్నగా ఉన్నాడే, ఇప్పుడు ఎందుకే పెళ్ళి? టైం ఉంది, 2-3 సంవత్సరాలు టైం ఉంది, దాని తర్వాత పెళ్ళి చేపిస్తా. ఇప్పుడే ఎందుకే? వాడు మంచిగా షెటిల్ అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, మంచిగా అంతా అయిన తర్వాత పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే ఏమవుతుంది? కరెక్టే, చిన్నతనంలో మనం పెళ్ళి చేసుకొని ఏం చేస్తానమే? పొలాలు పని చేస్తాం, చదువు సంధ్య లేకుండా. మంచిగా చదువుకొని పిల్లలు మంచిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలిచి మంచిగా ఇల్లు గిట్లు కట్టి అప్పుడు పెళ్ళి చేసుకోవాలి. ఏంది ఇప్పుడు పెళ్ళి చేసుకునేది? అది కరెక్టే అనుకో, మంచిగా కాళ్ళ మీద నిలిచిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక మన అమ్మాయిలు అంటే ఏముంటుంది, పెళ్లి చేసుకుని పోతే ఆడ బోల్దమ్ముడే. ఇక మగాళ్ళంటే కంపల్సరీ చేసుడే. మన లేడీస్ ఒకసారి చేసినా చేయకపోయినా
వేరే వాళ్ళ ఇంటికి పోయేటోళ్ళమే కదా, వాళ్ళంటే వాళ్ళే సంపాదించాలి. మస్తు టెన్షన్ ఉంటుంది అబ్బాయి వాళ్ళది. అగో అందరికి అంతే టెన్షన్ ఉన్నది. ఇక ఏమో ఏం చెప్తాండ్రు పిల్లలు మాత్రం, వయసుకు వస్తాండ్రు, పెళ్లి చేసుకుంటా అంటారు కానీ షటిల్ మాత్రం అవ్వట్లే. నా కొడుకు అట్లా కాదు. మీ కొడుకులు పెళ్లి చేసుకున్నట్టు మా కొడుకులు ఇట్లా అట్లా చేయడు. మంచిగా షటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి లవ్వులు ఇట్లా కొవ్వులు అనుకుంటా తిరగడు. మంచిగా చదువు, డబ్బులు, మంచిగా ఫ్యామిలీ, దీని మీదే డాష్ ఆయనకి. అవే కరెక్టేనే. నీ కొడుకైనా మంచిగా మంచిగా సంపాదించి మంచిగా దాని తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకొని మంచిగా నీ ఇష్టమైన కోడల్ని తీసుకొచ్చి మంచిగా పెళ్లి చేసుకున్నానికే అప్పుడు గ్రేట్ అనుకుంటాం. మన నవ్వుల పేరు నిలబెడతాడు. నువ్వు కూడా ఏంది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటాను, ఏదైనా ఒకటే కదని. అవ్వు అనుకో, మనం కూడా చేసింది లవ్ మ్యారేజే. మళ్ళా అవుగని ఏడుంది కోడలు కనబడతలే, టీ పెట్టదా మరి? ప్రతిసారి అత్తయ్య ఆంటీలు టీలు తాగుతారా అని అడుగుతుంది మళ్ళా. లేదు లేదు, ఇక ఈరోజు నీకు టీ దొరకదే. అవు ఎందుకే మొహం మీద అట్లా అనేసినావు? అవు ఎందుకంటే కోడలు లేదే, బయటికి పోయింది. అవు ఈరోజు సెలవు కదనే, ఏం బయటికి పోయింది? భారీ వర్షాలు వస్తానని సెలవులు ఇచ్చిండ్రు కదా, మరి స్కూల్కి పోలేదు కదా? అరే లేదే, స్కూల్కి పోలే కానీ మన రేష్మ ఉంది కదా, రేష్మని పట్టుకొని పోయింది. ఇక స్కూల్కి పోతుంది కదా, జర అన్ని సామాన్లు కావాలని ఇక షాపింగ్ కోసం పోయింది. ఇక రేష్మని పట్టుకొని పోయింది. అగు ఇంత వర్షంలో ఈ షాపింగ్ పోయింది. ఇక మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ బడి స్టార్ట్ అవుతుంది కానీ మళ్ళీ టైం దొరకదని ఇక పోయేస్తా అని గొడుగులు పట్టుకొని పోయిండ్రు మళ్ళీ. అచ్చా మళ్ళీ నన్ను పిలిచి అయిపో కదా, నేను కూడా పోయేదాన్ని షాపింగ్కి. మనం పోదంతి శిరీష, ఆ పిల్లగాళ్ళతో ఏం పోతావే, మనం పోదంతి. ఇక శిరీష ఏడ ఆగట్లే, పిల్లగాళ్ళతో జాబులు చేస్తాంది. ఇంకా ఇక మాతో ఉండదు అనుకుంటా, అటు గ్యాంగ్ చేంజ్ చేస్తుంది అనుకుంటా గ్రూపు. ఆపుండ్రి, ఏదో ఒకటి మాట్లాడతారంతా. అబ్బా వర్షం ఎక్కువ పెరిగింది కదా అక్క. అవురా, జల్దీ పోదందా? మరంతా జల్దీ పోకుండా అక్క, జారి పడేటోళ్ళు మళ్ళా. ఫస్ట్ రోడ్లు బాగాలేవు. ఏం చేద్దారా, పోదాం మెల్లిగానే పోదాం కానీ దా, ఏదైనా పెద్ద చెట్టు చూసి ఆగుదందా. అబ్బో పెద్ద వర్షమే. అవ్వక్క పెద్ద వర్షమే, కానీ వర్షంలో మాత్రం సూపర్ అనిపిస్తుంది. కానీ తడుస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకేమన్నా ఉందారా? తడుస్తే జలుబు పట్టుకున్నదంటే, జ్వరం వచ్చిందంటే ఇంకా పిల్లల్ని ఎవరు చూస్తారు, వాళ్ళ బడిని ఎవరు చూస్తారు, మన పనులు ఎవరు చేస్తారు? అవు కరెక్టే అక్క, జరంతా మన ఇష్టమైనట్టు మనం లైఫ్ ఎంజాయ్ చేద్దామంటే ఇట్లనే ఉంటుంది. అందరి గురించి ఆలోచించి ఇట్లా కాంప్రమైజ్ అయ్యాలి. ఏం కద్దీరా, ఏం చేస్తాం, ఇక లైఫ్ అంటేనే ఇది. నీకన్నా జరంతా ఫ్రీడమ్ దొరికింది, మంచిగా జాబ్ చేయగలుగుతున్నావు. నన్ను చూసినవారా, జాబ్ కూడా చేయనీయకుండా చేసిండ్రు. ఇంట్లో పని మంచి తీరు పని చేస్తా, పిల్లల్ని చూసుకుంటా. ఇక అత్త చూసుకుంటుంది కదా నిన్ను మొత్తం, అన్నీ సంపాదించి ఇంట్లో పెడుతుంది కదా అక్క. అంతకే కదా, ఏమనలేకపోతా. ఏం కాదులే అక్క, నీ రోజులు కూడా వస్తే ఏదో ఒక రోజు పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళకి వాళ్ళు పని చేస్తారు కదా, అన్నాడు నువ్వు ఫ్రీగా ఉంటావు, మంచిగా పని చేయొచ్చు బయటికి వెళ్ళి జాబ్ చేస్తా అంటే. మొత్తం వయసు పోయినాక ఏం జాబ్ చేసేదిరా, ఏమన్నా దొరుకుతా? ఇక మనకు 30 దాటినంటే ఏడరా జాబ్ చేసేది ఇంకా. అవ్వక్క అది కూడా కరెక్టే. అయినా శిరీష ఆంటీకి దొరికింది కదా, అట్లా దొరుకుతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇక ఆమెకు 1 సంవత్సరం ఏడో ఎక్స్పీరియన్స్ ఉందంట కదా, ఏడో చేసిందంట కదా, నాకేం లేదా ఏమల్లా ఫ్రెషర్కి అంత ఏజ్ అయినాకి ఇయ్యర్రా జాబ్లు. పోనీ తీయక్క, మన నవ్వులపూర్ ఏమన్నా సిటీనా? సిటీలో ఇట్లా చూస్తారు, మన నవ్వులపూర్లో అట్లా చూడరు. టాలెంట్ ఉంటే చాలు ఇద్దరు. నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతా కదా సార్తో. అవురా, జర నా గురించి మాట్లాడి పెట్టు ఏదో ఒక నాడు. ఇక నేను అత్తకి చెప్పి వచ్చేస్తా, నేను కూడా జాబ్ చేస్తా. అవ్వు అక్క టెన్షన్ తీసుకోకు. సరేలేరా, నేను ఏడ టెన్షన్ తీసుకుంటాను కానీ పోతుందా నాడు, ఎక్కువ వర్షం అవుతుంది, ఏడైనా ఆగుదాం. అదిగో ఆడ పెద్ద చెట్టు కనబడుతుంది కదా, ఆడ ఆగుదాందా. ఎక్కువసేపు ఆగుడు లేదక్క, ఎందుకంటే ఇంకా మన చిన్నారింటికి వచ్చి అంత ఆకలని ఆగమాగం చెప్తుంది ఇంట్లో. అన్నం కూడా లేనట్టుంది, మళ్ళీ మా అత్త ఏం చెప్తుంది ఏందో, జల్దీ పోయేద్దా. దా మళ్ళీ దా పోతుందా, తరుతామేమో.
ఏం కత్తి అక్క మంచిగా అనిపిస్తుంది. అగో వచ్చిండ్రా అండి. వచ్చినా కానీ ఏడున్నావు, ఏడికి పోయినావు? అగో ఏడికి పోలే, మన లచ్చి వాళ్ళ ఇంటికి పోయినా. మస్తు బోరు కొడుతుందంతా, వర్షానికి ఏడికి కూడా పోవడానికి కుదురుతలే. ఇక జర లక్ష్మి వాళ్ళ ఇంటికి పోయి జర ముచ్చట్లు పెట్టుకొని వచ్చినాం. అచ్చా అచ్చా, సరే సరే. సరే సరే, మీరు పోయి చేతులు కాళ్ళు కట్టుకొని రండి. నేను జర మీకు లంచ్ పెడతా, అన్నం పెడతా పోండి. అబ్బా, ఇప్పుడే అద్దుతి, అసలు ఆకలి లేదు. ఆగు, రెండైతుంది, ఆకలి ఎట్లుండదు, తినుండ్రి. అబ్బా అస్సలు లేదు గంగా, అసలు చెప్తాను కదా, మస్తు రెస్ట్ అవుతుంది మొత్తం. ఇక మస్తు ఇక టైర్డ్ అయిపోయినా, మొత్తం అలసిపోయినా. అదే జరంతా తినేసి పడుకోండ్రి, ఇక మళ్ళీ పోయేది ఉందా దుకాణంకి. మళ్ళా మస్తు బండులు ఉన్నాయి రిపేర్ చేయడానికి, ఫుల్ గిరాయికి ఉందంతా. మస్తు టెన్షన్ టెన్షన్ నడుస్తుంది, పోవాల్సిందే. ఆగు, ఈ వర్షానికి ఏం పోతారు, జర ఆగుండ్రి కదా. ఏమైతుంది, జర ఆగుండ్రి. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటే ఏమైతుంది జర. మన దుకాణమే కదా. అవు మన దుకాణమే కానీ ఇక మన దుకాణం అయితే ఏంది, రెస్ట్ తీసుకోవచ్చా? పనులు చేసి పెడితేనే కదా ఇంటికి వచ్చేది మళ్ళా తిండి. అందుకే అంటున్నా, తిండి తినేసి జరంతా పడుకొని వెళ్ళిపోండి, పర్లేదు. ఇగో నేను ఇప్పుడైతే తినలేను, నాకు బాక్స్ పెట్టిచ్చావు కానీ జరంత ఇట్లా ఒరగని. ఊరుకుండ్రి మళ్ళా. తిన్నావా నువ్వు? అవు తిన్నా. తిన్న వెంటనే ఇక మొత్తం బోరు కొడుతుందంతా. ఏం చేసుడు, టీవీ చూద్దామంటే టీవీలో ఏం రావట్లే, మొత్తం వర్షానికి డిష్ తీసేసిందంతా. ఏం చేద్దాం అబ్బా అనుకొని లచ్చి వాళ్ళ ఇంటికి పోయి జరంతా ముచ్చట్లు పెట్టిన. ఆడ కూడా బోరే కొడుతుందంతా. ముచ్చట్లు కూడా ఎంత అని పెట్టాలి. కరెక్టే. అవు కానీ నాకు ఒకటి గుర్తుకొచ్చింది, రేపు మేము జర బయటికి పోతాను. బయటికా? బయటికి ఏడికి పోతాండ్రు? జర మా జెంట్స్ అందరం ప్లాన్ చేసుకున్నాం, ఇక రేపు జరంతా బయటికి పోతాం. జర ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, పిక్నిక్ తీరు ఎక్కడైనా బయటికి పోయి జర ఆడే అండి ఆడే తిని జర ఎంజాయ్ చేసి వచ్చేద్దాం సాయంత్రం వరకు. మీదే ధూమ్ నడుతుందిలే. మంచిగా వర్షంలో బయటికి పోయి పిక్నిక్లు చేసి ఎంజాయ్ చేసి వస్తానంటారు, చూసినావా? మంచిగా ఉంది, మీ లైఫే మంచిగా ఉన్నది. మాది చూడండి ఎంత బోరింగ్ కొడుతుందంతా, ఇంట్లోనే ఉంటాం. మీరన్నా బయటికి పోతారు, బయటికి కూడా పోతారు పనికి, మంచిగా ఎంజాయ్మెంట్ కూడా చేస్తారు. అవును కదా, పాపం మా కోసం అన్ని పనులు చేసి వంటలు చేసి మొత్తం పాపం బోర్ అవుతాను ఇంట్లో కూర్చొని. మాకు మంచిగా బయటికి పోయి పనులు చేస్తాం, ఇంటికి వచ్చినాక మంచిగా తింటాం, పడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. పాపం వీళ్ళకే ఏం లేకుండా అయింది. ఏదో నడుతుంది, మళ్ళీ ఏదో మాట్లాడుకుంటాండ్రు, గుడుకుంటాను, ఏదో ఏం జరుగుతుంది? అగో ఏం లేదు కానీ నేనేమంటున్నానంటే, ఏం చెప్తాను మళ్ళా, రేపు ఫ్రీయేనా? ఎవరు? నువ్వే. అవును, తెల్ల రంగలు ఎత్తా, ఓ 10-12 వరకు అయిపోతాయి, పనులంతా అయిపోతాయి. ఫ్రీయే మొత్తం. ఎందుకు మళ్ళీ సాయంత్రానికి 4 అయిందండి, ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి. నేనేమనుకుంటున్నా అంటే, రేపు మేము జెంట్స్ పోతున్నాం కదా, అయితే మీరు కూడా వస్తారా మరి? ఏంటి, నిజంగంటున్నారా? అవో నిజంగానే. అవునా? వావ్, ఏమంటారు, ఐడియా ఎట్లుంది? సూపర్. అబ్బా మంచి ఐడియా ఇచ్చిర్రు మీరు కూడా. మేము కూడా వస్తామండి, మంచిగా మేమందరం వస్తాం. ఇక మనం అందరం పోదాం మంచిగా వర్షంలో ఏడికైనా పోయి మంచిగా వంట చేసి తినేసి ఆడ దుమ్దాం, ఎంజాయ్ చేసి అచ్చిద్దామండి. నిజంగానే చెప్తున్నాను కదా, మంచి ఐడియా. చలో మరి, ఇక నేను సాయంత్రానికి అందరం కలుస్తాం, మేమందరం జెంట్స్ ఆడ పోయి మాట్లాడుకుందాం. మేము మాట్లాడతాం, నువ్వు కూడా ఇక చెప్పేసి మీ లేడీస్ అందరికీ. అవ్వో ఇప్పుడే కాల్ చేస్తా, అందరికీ కాల్ చేసి చెప్తా, ఎవరెవరు వస్తారు ఎవరెవరు రారు, ఏమేమి చేద్దాం అనేది మనం సాయంత్రం అందరం కలిసి మాట్లాడదాం. అవ్వవు. సరే మరి, ఇప్పుడే నేను కాల్ చేస్తా అందరికీ. మీరు పోయి జర రెస్ట్ తీసుకోండి, పోయేటప్పుడు మీకు టిఫిన్లు కట్టిస్తా.
కానీ కానీ